majesty of the Lord, to seek the face of the Lord together as a family. మరి ప్రభు యొక్క పరిచర్యలో ఎవరైతే ఉన్నారో వారిని కలిసికట్టుగా ప్రభు యొక్క ముఖమును చూచుట దర్శించుట ఇది త్వరితం. As we know that the book of Nehemiah is the book of rebuilding and revival. మనం విన్నట్లుగా నెహెమ్యా గ్రంథము తిరిగి కట్టుట, తిరిగి నిర్మించుట. Nehemiah didn't say, let me rise up and let me build the house of God, build the walls of the house of Jerusalem. మరి నెహెమ్యా ఇలా చెప్పలేదు, నేను లేచి దేవునిగా మందిరపు యెరూషలేముకు ప్రాకారము కడతానని తాను నేనే కడతానని చెప్పలేదు. He said, let us build. తనను కట్టుదము రండి. Throughout the word of God, we find the divine principle, we need one another, and whatever we do for the Lord, we do together. మరి దేవుని వాక్యంలో కూడా మరి చేసేటువంటి ప్రతి పనిలో కూడా మరి మనం ఒకరికొకరము అవసరమైనట్టుగా కలిసి చేయవలసి ఉంటుంది. We esteem one another greater than ourselves. ఒకరికంటే ఒకరు గనులు అని ఎంచుకుంటాం. And also we pray for one another, support one another. ఒకరి నిమిత్తమై ఒకరు ప్రార్థన చేస్తాం, ఒకరినొకరు బలపరుస్తాం. We understand each other, we show compassion to one another. ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, ఒకరినొకరు ధైర్యం ఇస్తాం. If necessary, we also correct one another. ఒకే అవసరమైతే ఒకరినొకరు దిద్దుబాటు చేస్తాం. Our Calvary's love. అయితే కలువరి ప్రేమ బట్టి, Because it is a body. ఎందుకనగా ఇది దేహముగా ఉంటుంది. When we build together. అనగా కట్టుతున్నప్పుడు కలిసి కట్టుకుంటాం. That is why in India, right from Kalimpong to Kanyakumari, మరి ఇండియా దేశంలో కాలిఫోర్నియా నుంచి కన్యాకుమారి వరకు మనం చూసినప్పుడు is always followed from our precious brother boxing time, that we come together like this once a month or once in 2 months. మరి దైవ భక్తిగారు కాలంలోనే కూడా ఈ రీతిగా అనుసరించబడేటువంటి విషయం ఏంటంటే మరి నెలకు ఒకసారి కానీ నెలకు 2 సార్లు కానీ ఈ రీతిగా కలిసి వచ్చేది అనుసరించబడింది. In my own life, these days of coming together, I cannot forget. నేను నా జీవితంలో ఈ రీతిగా కలిసి వచ్చేటువంటి ఈ దినాలు నేను మర్చిపోను. The Lord's voice had been very clear. ప్రభు యొక్క స్వరము ఎంతో తేటగా ఉంటాయి. The revelation of God, His person and His word became precious in such meetings whenever I came. మరి ఈ రీతిగా కలిసి వచ్చినప్పుడు ప్రభు యేసు క్రీస్తు వారి గురించినటువంటి ప్రత్యక్షత, దేవుని వాక్యం గురించినటువంటి ప్రత్యక్షత మనలో ప్రతి ఒక్కరికి నూతనంగా ఉంటుంది. It is true, beloved, we have got our responsibilities and we have got so many things to do and trying to wait for us as we are having so many things, so many list of things to do. కనుక ప్రియులారా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో నిర్వహించవలసినటువంటి పనులు ఉన్నాయి, పనులు గురించినటువంటి పట్టికలు కూడా ఎంతో మేము కలిగి ఉంటున్నాం. And then our family needs are there. అనేక సార్లు కుటుంబాలు కూడా ఉన్నాయి. And we cannot come together like this. అయితే ఈ రీతిగా మనం కలిసి రాలేదు. But we make all the sacrifice and give importance to this coming together. అయితే ఎంతో త్యాగం చేసి ఈ రీతిగా కలిసి వచ్చేదానికై మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. And another important thing I want to plead with you, మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి నేను మీతో విన్నవించుకోవాలని కోరుతున్నాను. with burden I am telling you, ఎంతో భారంతో నేను మీతో we పంచుకుంటున్నాను. are not coming here to listen to messages only. ఇక్కడ వర్తమానాలు వినడం వరకు మాత్రమే మనం ఇక్కడికి రావడం లేదు. We are coming here to pray together, మనం కలిసి ప్రార్థించడానికి to వస్తున్నాం. see the Lord together. ప్రభువును కలిసి చూడాలని వస్తున్నాం. Whether it is home or the church, ఒకవేళ ఇల్లు కావచ్చు, ఒకవేళ మందిరం కావచ్చు, as we pray together, the Lord blends us together. మరి ఏ రీతిగా కలిసి ప్రార్థిస్తామో ప్రభు మనము కలిసి కలయిక చేస్తుంటాడు. And this is very important. ఇది ఎంతో ప్రాముఖ్యమే. Not people, it is important to go for gospel ministry. మరి సువార్తకు మరి వ్యాప్తానికి వెళ్ళేది మంచి కాలం లేదు. It is important to attend meetings. మరి కుడికలు మరి అటెండ్ అవ్వడం మంచి కాలం లేదు. Together. మరి కలిసి పాడేది మంచి But కాలం. real oneness, real belongingness comes out of praying together. అయితే నిజమైనటువంటి ఏకత్వము ఎప్పుడు బయటకు వస్తుందంటే కలిసి ప్రార్థించినప్పుడే. And those people for whom I am thankful to God in my life in the past are those people with whom I have prayed. గతంలో నా జీవితంలో నేను ఎవరికైతే ఇలా కలిసి ప్రార్థించానో వారి బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. Some brothers, we have prayed together for whole night. మరి కొంతమంది సహోదరులు ఉన్నారు, వారితో కలిసి రాత్రంతా కూడా ప్రార్థించారు. So let us also spend this time together in prayer. కనుక ఈ సమయాన్ని మనందరం కలిసి ప్రార్థనలో గడుపుదాం. And
And the same thing we did recently in another God's servants meeting. మరి ఈ మధ్య కాలంలోనే వేరొక దేవుని సేవకుల కూడికలో ఆ రీతిగా చేస్తూ వచ్చాం. And they used to have 3 messages every day, 2 days. మరి 2 దినాలు 3 వర్తమానాలు కలిగి ఉండేటువంటి వారు. A short worship message, only 1 message. అయితే క్లుప్తంగా ఆరాధన వర్తమానం క్లుప్తంగా కలిగి ఉండేవారు. One day only short worship message. రెండవ దినం కూడా క్లుప్తంగా ఆరాధన వర్తమానం. No message. ఇంకా వేరే వర్తమానం లేదు. Only prayer. పూర్తిగా ప్రార్థనలో గడిపారు. With a shining face, they came out and said, "This is a unique meeting." కరెక్ట్ వారు చెప్పిన మాట ఏంటంటే ప్రకాశవంతమైనటువంటి ముఖములు కలిగిన వారే బయటకు వచ్చి వారు చెప్పారు, ఇది అసమానమైనటువంటి కూడిక. Beloved, if God doesn't revive you in prayer, our ministry cannot be forward. నన్ను నిన్ను ప్రభు ప్రార్థనలో విజయం చేయకపోతే మన పరిచర్య శక్తివంతంగా ఉండదు. We are not coming here to discuss problems. ఏదో సమస్యలు చర్చించుకోవడానికి ఇక్కడ మనం రావాలి. And we are not coming here to have so many things assessment about others. కనుక వేరే వారికి ఇది నువ్వు చేయి అది నువ్వు చేయి అప్పటి పని అప్పగించడానికి కొరకు రావాలి. We are coming here to meet with the Lord and also we are together seeking the Lord. ప్రభువుని కలుసుకొని మనందరం కలిసి ప్రభువుని వెతకడానికి వస్తుంది. Beloved, we are going to have a short meditation. కనుక ప్రియుల క్లుప్తంగా ధ్యానం కలిగిందా After that we have time of prayer. ఆ తర్వాత ప్రార్థన కొరకే సమయం కలిగిందా. I am requesting not confession, prayer, confession, all the 3 sessions. కనుక నేను ఇందుకు చెప్పేది ఏంటంటే 3 భాగాల్లో కూడా మరి ఒక్కొక్క ప్రార్థనే కాదు. And that will be a short time. అది వచ్చే సమయమే ఒక్కొక్క ప్రార్థన. Pour out your burden. Maybe same person may pray 3 times. Doesn't matter whether it be short, whether it be brief, whether it be pointed. Some burden about your place, about others' place, about Karnataka in general. Then you can pass on to other states also. కనుక నీ హృదయమంతటిని కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరించు. ఒక వ్యక్తి 3 సార్లు ప్రార్థించిన పర్వాలేదు కానీ అది క్లుప్తంగా దగ్గరగా ఎక్కువగా ప్రార్థించిన పర్వాలేదు కానీ ప్రభు సన్నిధిలోని హృదయాన్ని కుమ్మరించు. కర్ణాటక కొరకే ఇతర రాష్ట్రాల కొరకే కూడా సంఘముల కొరకే ఈ భారాన్ని కుమ్మరించు. Enemy is active in Karnataka. శత్రువు కర్ణాటకలో ఎంతో చురుకుగా ఉన్నాడు. Only one burden. ఇది మీకు ఒక భారం చెప్తాను. I don't know whether I told you before. ఇంతకు ముందు మీతో చెప్పాను తెలియదు కానీ My brother was traveling by air in the aeroplane one day from Bangalore. మరి ఒక దినం మరి బెంగళూరు నుండి వేరే స్థలానికి ఒక సహోదరుడు ఫ్లైట్ లో తన ప్రయాణం వెళ్తున్నాడు. At that time there was a person sitting by the side of him. మరి అదే సమయంలో తన ప్రక్కనే వేరే వ్యక్తి మరి కూర్చుని ఉన్నాడు. The air hostess brought food. ఎయిర్ హోస్టెస్ మరి ఆహారం తీసుకుని వచ్చింది. ఆయన చెప్పాడు పక్కన నాకు Then this brother took the food. అయితే ఈ సహోదరుడు ఆహారం తీసుకున్నాడు. And asked, "Why are you not taking?" తన అడిగాడు పక్కవాడి, ఎందుకు నువ్వు తీసుకోవట్లేదు? And the person said, "I'm fasting." తను చెప్పాడు, నేను ఉపవాసంతో ఉన్నాను. Oh, the brother was very happy. He was a believer. అయితే ఈ సహోదరుడు అనుకున్నాడు, అయ్యో తాను విశ్వాసం అనుకుంటా, చాలా సంతోషపడ్డాడు. You are a believer. నువ్వు విశ్వాసం అన్నాడు. And you are saved. You accepted the Lord Jesus Christ. రక్షించబడ్డావా, ప్రభువుని అంగీకరించావా అంటూ వచ్చాడు. Person said, "I belong to the church of Satan." మరి ఆ వ్యక్తి చెప్పాడు, నేను సాతాను సంఘానికి చెందినటువంటి వాడిని. This is not a story, an incident really. ఇది కథ కాదు, నిజముగా జరిగినటువంటి సంఘటన. Then this brother was very much amazed. ఈ సోదరుడు చాలా ఆశ్చర్యపోయాడు. Church of Satan is సాతాను సంఘం ఉందా? it is there in Bangalore. బెంగళూరులో కూడా ఉందా? I am a member. నేను ఆ సంఘ We సభ్యుడు. pray to Satan. నేను సాతానికి ప్రార్థన We చేస్తాను. fast and pray to Satan. నేను ఉపవాసంతో సాతానికి ప్రార్థన This చేస్తాను. brother asked, what you pray? అయితే ఈ సోదరుడు అడిగాడు, ఏమి ప్రార్థన We చేస్తావు? have a list of God's people who are doing service for God, active for God, and we want Satan to destroy their families, destroy their lives, destroy their ministry. So we are fasting and praying to మా Him. యొక్క మరి దేవుని మరి బిడ్డల యొక్క పట్టింపు ఉంటుంది. ఎవరైతే దేవుని పని చేస్తున్నారో, దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నారో, వారి యొక్క కుటుంబాలు నాశనం కావాలని, వారి పరిచయం పాటు కావాలని మేము వారి కొరకు ఈ రీతిగా ప్రార్థిస్తుంటామని చెప్పాడు. You can believe it or you may not believe it, you can throw it away. కనుక ఒకరు నమ్మినా నమ్మకపోయినా ఒక దాన్ని పక్కన పడేసినా సరే. The person who went by the plane, he himself told me. మరి కనుక ఎవరైతే ఆ ప్లేన్ ప్రయాణం చేసి వెళ్ళాడో ఆ సహోదరుడు స్వయంగా నాతో చెప్పాడు. One thing is sure, ఒకటి ఖచ్చితము, the enemy knows he is only having a short time. He will bring many divisions, many misunderstandings, many excuses, many selfishness in the midst of us, not to come together for prayer. కనుక శత్రువు వారి సమయం కొంచెమే తెలుసు కనుక మరి ఎన్నో విభజన తీసుకురావాలని, ఎన్నో మనస్పర్ధలు తీసుకురావాలని, అనైక్యతలు తీసుకురావాలని, ఈ రీతిగా మనం కలిసి రాకూడదని శత్రువు ప్రయత్నం చేస్తున్నాడు. Bring back to our book of Nehemiah. మనము మన యొక్క గ్రంథానికి దివ్య గ్రంథానికి వెళ్దాం. And shall we please turn to the 7th chapter దయచేసి 7వ అధ్యాయము and book of Nehemiah.
నెహెమ్యా గ్రంథము and chapter 7. 7వ అధ్యాయము And already we have read up to 3. 3వ వచనం వరకు మనం చదువుకున్నాం ఇప్పటికే. And now we also want to read further. ముందు కూడా మనం చదువుకుందాం. But we cannot read because it's a very, very long portion. ఇది మరి ఎక్కువ భాగం చాలా చదవలేము. We want to read 4 to 38. 4 నుండి 37 వరకు చదవాలనుకుంటున్నాం. But it will be difficult, so we will read from verse 5 to verse 11. Yes. కష్టం కనుక 35 భాగం చదువుతాము. 5 నుండి 11 వరకు చదువుతాం. Then the verse whichever is necessary we will read and read. ఆ తర్వాత అవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివి మనం ధ్యానిస్తాం. 5 to 11 responsibility. 5 నుండి 11 వరకు మనం చదువుకుందాం. And my God put into my heart to gather together the nobles and the rulers and the people, and they that may be reckoned by genealogy, and I found a register of the genealogy of them which came after the first, and found written therein. జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, అజర్యా, అయర్యా, నహమాని, మొర్దెకై, బిల్షాన్, ఎస్పేరియా, నెహోయి, యేషువు, బయనా, వార్కోనా, బాబెలు రాజైన నెబుకద్నెజర్ చెరలోనికి And verse 7, who came to Zerubbabel, Joshua, Nehemiah, Azariah, Ramiah, and Nahamani, Mordecai, Bilshan, Mispereth, Bigwai, Nahum, Baana, the number, I say, of the men of the people of Israel, and this. అది ఎలాగనగా పరోక్షములు 2775. And verse 9, the children of Shebatiah, 370 and 2. ఆరవ సంవత్సరంలో 650 Verse 11, the children of Pahath Moab, of the children of Jeshua and Jobab, 2880. So let's go on, but we are stopping here. We will put to the Lord for His grace. ఇప్పటి ఇలాగ ముందుకు వెళ్తుంది. ఇక్కడ మనం ఆపేస్తాం. ప్రార్థనలో ప్రభు సాయం కొరకే ప్రభువుకి Heavenly Father, we once again come before Thy presence, confessing we are nothing we can do. మేము మా ప్రియకుడు తండ్రి, మేము తండ్రి వాయువులకు మేము ఏమి కూడా చేయలేము. ముఖ్యంగా మీ సన్నిధిలో మాతో మీరు మాట్లాడండి. ప్రభు, ఈ యొక్క సమయము నిత్యత్వంలో ఎంతో క్షమాపణ ఉండగా ప్రభు, శత్రు యొక్క ప్రతి నాటకాన్ని దూరపరచుము. ప్రార్థన ఆత్మ దయచేయము. ప్రభు, విజ్ఞాపన ఆత్మ మా మీద కుమ్మరించబడుగా. ప్రభు, ఏదైతే వాక్యం ధ్యానిస్తున్నామో నిత్యమైనటువంటి లాభం మాకు చేకూరుగా. సమస్తమైన మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకును ప్రభు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. When we are studying the book of Nehemiah, మరి నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. also the chapters we started with the availability of a man. మొదటి 2వ అధ్యాయంలో మనిషి యొక్క అందుబాటు దాని గురించి చూస్తున్నాం. For God individual is necessary. మరి For God one man is necessary. ప్రభుకి ఒక వ్యక్తి అవసరమైంటున్నాడు. It is that desire you and I must have. I must be that man. కనుక నీవు నేను అయ్యడానికి పోతున్నాడు, నేనే అయ్యడానికి ప్రభు పోతున్నాడు. And then chapter 3, 3వ అధ్యాయం assistance of the people. దేవుని ప్రజల యొక్క సహకారము. When I am available for God, God gives me assistance. నేను ఎప్పుడైతే ప్రభు అందుబాటులో ఉన్నానో ప్రభు నాకు సహకారం ఇస్తాడు. Chapter 4 to 6. 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు. And as we are busy in building for God, Satan is busy drilling his great army. Let us rise up and destroy. మరి దేవుని యొక్క పనిలో మనం ఎలాగైతే నిమగ్నమై ఉన్నామో, శత్రువు కూడా మరి వాడు తన యొక్క సహకారంతో తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. వాడు అంటున్నాడు, రండి వారు చేసేటువంటి పనిని కూలగొడదామనుకున్నాడు. That is why we find chapters 4 to 6 the attack of the enemy. కాబట్టి 4 నుండి 6వ అధ్యాయం చూస్తాం శత్రువు యొక్క దాడి. What was true in Nehemiah's time is true today also. నెహెమ్యా కాలంలో ఏదైతే సత్యంగా ఉందో మన కాలంలో కూడా సత్యంగా ఉంది. Attack from outside, వెలుపల నుండి దాడి, from unbelievers, అవిశ్వాసుల నుండి దాడి, attack from within, మరి లోపల నుండి దాడి, and attack on the leader. అనగా నాయకుడి మీద దాడి. So that is why we need the protection of God, the carefulness of God, the prayerfulness to God. మరి దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క మరి చింత,
within 60 days. మరి 60 దినముల్లో మరి 60 దినముల లోపలే మరి దేవుని యొక్క పని ముగించబడింది. Not even 2 months. మరి 2 నెలలు కూడా కాదు. One thing, let us be sure. అయితే ఒక విషయంలో మనం నిశ్చయంగా ఉండాలి. Let us know that the work of the Lord, in spite of the enemy, will not stop till continue will be finished. ఒక విషయాన్ని మనం నిశ్చయం చేసుకోవాలి. శత్రు దాడి ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుని పని నిలిచిపోలేదు, దేవుని పని కొనసాగుతూ వచ్చింది. As the Lord stood with Paul, held his hand near him and said, Paul, don't be afraid, and you are to testify. మరి పౌలు దగ్గర ప్రభు నిలబడి ప్రభు బలపరుస్తూ వచ్చినాడు. పౌలు భయపడుతున్నాడు. అదే రీతిగా పౌలు బలపరుస్తున్నాడు. Those days, Paul had the privilege to see angels. ఆ దినాల్లో దేవదూతలు సైతం చూసేటువంటి ఆదిత్య పౌలు కలిగి ఉన్నాడు. And the Bible is completed with the revelation last chapter, last verse. No more angels are all coming every time he speaks to us with his word. మరి దేవుని వాక్యము ఆఖరి అధ్యాయము ఆఖరి మాటలో ముగించబడింది. ఇంకా మాట్లాడడానికి మనం ప్రత్యక్షత ఇవ్వడానికి ఏ దేవదూత కూడా రాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒక సహోదరుడు పర్వతానికి వెళ్ళాడు. Lord, please show me thyself. ప్రభువా నిన్ను నాకు కనపరచు. I want to see thee face to face. నిన్ను నేను ముఖాముఖంగా చూడాలని కోరుతున్నాను. Otherwise I will go away. లేకపోతే నేను వెళ్ళిపోతాను. 1 day, 2 days, 3 days, the Lord protected him from wild beasts and all. 1 దినము 2 దినము 3 దినాలు ఆ యొక్క జంతువుల నుండి ప్రభు ఆయన కాపాడాడు. He came back. ఆయన వెనక్కి తిరిగి వచ్చాడు. But Bhakti also used to say, మరి సోదరు భక్తి గారు కూడా ఇలా చెప్తున్నారు. God doesn't come with signs and wonders. దేవుడు సూచనలతోని మరి అద్భుతాలు చేస్తూ ప్రభు తీరాడు. God, he said, he comes silently, he comes slowly to the will of God. ఆయన దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన ఎంతో మౌనంగా మన ఎదురు దిగి వస్తాడు. So here we find the work of God finished. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క పని ముగించబడింది. My dear brother, your work for which God has chosen you will be finished. నా ప్రియ సహోదరుడా, ఏ దేవుడైతే మరి నేర్పరుచున్నాడో తన పని కొరకై ఆ దేవుని యొక్క పని మరి నీ జీవితం ద్వారా ముగుస్తుంది. Nothing will be done halfway. ఏది కూడా సగంలోనే విడిచిపెట్టేది. మరి ఈ యొక్క నియమాలను అనుసరిస్తే Already God tells what all the attacks of the enemy. మరి శత్రు యొక్క దాడులు ఏమైతున్నాయో అన్ని మాత్రమే కాదు. The life of Nehemiah, God is teaching us also. నెహెమ్యా జీవితం ద్వారా దేవుడు మనకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. And what all the remedies we have to take, steps we have to take. ఏ అడుగు వేయాలి, పరిష్కారం దానికి ఏమై ఉంది దాన్ని తెలుసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. And then we find that after the attack of the enemy, in spite of the attack, the work is finished. మరి శత్రువు దాడి చేసిన తర్వాత శత్రువు దాడిలో సైతము పని ముగించబడింది. Then we find the next important lesson. ఆ తర్వాత అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఉంటుంది. And that we find in the 7th chapter. అది 7వ అధ్యాయంలో చూస్తున్నాం. Awareness of the future. భవిష్యత్తును గురించినటువంటి మెలకువ. When the work was finished, Nehemiah did not declare 7 days holidays. మరి పని అంతా అయిపోయిన తర్వాత 7 దినాలు సెలవు దినాలని నెహెమ్యా ప్రకటించలేదు. Let us rejoice and have biryani. ఆనందిద్దాం, సంతోషిద్దాం, బిర్యానీ వండుకుందాం చెప్పలేదు. And he did not announce any celebration. ఏ సెలబ్రేషన్ గురించి కూడా తను ప్రకటించలేదు. But he set up the future work on the right foundation. కనుక భవిష్యత్తు పనిని సరైనటువంటి పునాది మీద తాను నిలుపుతున్నాడు. When we are celebrating our victory, the devil is busy destroying. మరి మనమేమో మన విజయాలను సెలబ్రేట్ చేసుకునేటువంటి సందర్భంలో ఉంటే శత్రువేమో ఆ పనిని పాడు చేయాలని పరిగెత్తుతున్నాడు. There is much land to be possessed. కనుక ఇంకా స్వాధీనపరచుకోవాల్సినటువంటి భూమి ఎంతో ఉన్నది. We have to go ahead and doing exploits for God. ప్రభు కొరకై మన కార్యములు చేయొచ్చు, మనం ముందుకు సాగి వెళ్ళాలి. Now today we are going to enter into the 7th chapter. Already we have started it. That verse I think we have seen in detail. మరి ఇప్పటికే మనము 7వ అధ్యాయంలో ప్రవేశించి ఇప్పుడు వచ్చిన చూస్తున్నాం అనుకుంటాను, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. Nehemiah safeguarded the great work God enabled him to do. ఏ రీతిగా అయితే మరి దేవుడు పని చేయడానికి తనకి ఆయన సామర్థ్యం ఇచ్చినాడో ఆ పనిని నెహెమ్యా భద్రపరుస్తున్నాడు. And here we find after verse 3. 3వ వచనం వరకు మనం చూస్తాం. And he prepared spiritual leaders and administrators. ఆత్మీయమైనటువంటి నాయకులను, ఆత్మీయమైనటువంటి కార్యనిర్వాహకులను ఆయన ఏర్పరుస్తున్నాడు. Any church, any great work of God is one generation short of extinction. One generation short of extinction. ఏ సంఘము కానీ ఏ దేవుని యొక్క పని కానీ
ఒక తరములకు మాత్రమే చెందినదిగా ఉంటుంది. Unless we take steps. దాని తర్వాత దాని సరైనటువంటి అడుగులు వేస్తే తీసుకుంటే తప్ప. A great man of God like Nehemiah would come and do a work. ఒక గొప్ప వ్యక్తి నెహెమ్యా వచ్చాడు, దేవుడి పని చేశాడు. It starts with a man. మనుషులతో ప్రారంభమైంది. It becomes a movement. అది ఒక మూమెంట్, ఒక ఉద్యమంగా అయింది. Pretty far away. కనుక అది ఎంతో వ్యాపించింది. And after the disappearance of that leader, అక్కడ నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత people don't take care to preserve. ఆ పనిని భద్రపరచడానికి ప్రజలు మరి సరైనటువంటి నాయకత్వం Save God. మరి ఆ పనిని భద్రపరచాలి లేదు. And then it is only a machinery, a setup, that's all. ఆ తర్వాత అది యాంత్రికమైపోయింది. And one day it's going to be a monument. Think of the past. ఒక దినం అది ఏమవుతుందంటే మాన్యుమెంట్ గా అవ్వబోతుంది. And then only people say there was a church like this. అలా ఫలానా సంఘం ఉండేది అని ప్రజలు దాన్ని చెప్తున్నారు. Principles of safeguarding the great work we are doing. కనుక దేవుని గొప్ప పని అయినటువంటి ఈ పని భద్రపరిచే దాని కొరకైనటువంటి నియమం దాన్ని చూస్తున్నాం. The church God is using you to build. కనుక సంఘాన్ని నిర్మించడానికి ప్రభు నిన్ను వాడుతున్నాడు. God would have done great things in the past. గతంలోనే గొప్ప సంగతులు నీ ద్వారా చేసి ఉంటున్నాడు. But now how to protect it? అయితే ఇప్పుడు దాన్ని భద్రపరిచేది కాదు. And in verse 1 he set up spiritual leaders. ఒక వచనంలో ఆత్మీయమైనటువంటి నాయకుల్ని తాను నియమిస్తున్నాడు. And both porters and singers, verse 1. ఒక వచనంలో మనం చూస్తున్నాం గాయకులను ద్వారపాలకులను నియమిస్తున్నాడు. And they are actually in present day we want to say the people who pray, the people who praise the Lord and protect the world. నిజంగా ప్రస్తుత దినాల నుంచి దాన్ని చూడాలంటే ఎవరైతే ప్రార్థనా పనులు, ఎవరైతే ప్రభువును స్తుతించేటువంటి వారు వారి గురించి మాట్లాడుతున్నారు. Those are preachers also. ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారు. Preachers get not people with much elegance in speech, but people who very much burden to give gospel. అనగా వాక్యాలతో పలికేది కాదు కానీ గొప్ప భారంతో దేవుడి ప్రజలకు వర్తమానం అందించేటువంటి వారు. And Acts 6:4. అపోస్తుల కార్యములు 6:4. Acts 6:4. అపోస్తుల కార్యములు 6:4. We are not going to refer much time here because already I think we have studied. ఎక్కువ సమయం ఇక్కడ గడపము. అయితే మేము ప్రార్థన చేస్తును, వాక్య పరిచర్యను ఎడతెగక ఇవ్వమని చెప్పి Here we find two things. ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నాం. Prayers ప్రార్థన and giving of gospel. తర్వాత వాక్య పరిచర్య. Word of God and prayer. వాక్య పరిచర్య, ప్రార్థన. And for that we have to choose people. దాని కొరకే మనుషులు ఏర్పరచుకోవాలి. And this is very important because before setting up administrative leaders, spiritual setup must be found. కార్యనిర్వాహకులను మరి నిర్మించడానికంటే ముందుగా ఆత్మీయమైనటువంటి నాయకులను నియమించాలి. Secondly, రెండవది verse 2. రెండవ వచనం. Nehemiah had his helpers in administration. నెహెమ్యా మరి కార్యాన్ని నిర్వహించేదాని కొరకై సహకారం తీసుకుంటున్నాడు. What are their qualifications? వారి యొక్క అర్హతలు ఏంటి? Verse 2. రెండవ వచనము. Faithfulness and fearing God. వారు నమ్మకమైనటువంటి వారు, దేవునికి భయభక్తులు కలిగిన వారు. Not who will promote me, who will be on my side. ఎవరైతే నాతో ఉంటారో, ఎవరైతే నన్ను హెచ్చిస్తారో వారు. Who is faithful to God? ఎవరు దేవునికి నమ్మకస్తులో, Who has reverence for God? ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు, And who can be cooperative? ఎవరైతే సహకరించేటువంటి వారు ఉన్నారు. Because we find, beloved, that God's work suffers because of people who do not know the body principle of the work in the church. దేవుని యొక్క సంఘములో శరీరము పనిచేసేటువంటి నియమం ఎవరికైతే తెలియదో అటువంటి వారి బట్టి మరి దేవుని పని ఎంతో శ్రమ పడుతుంది. And we find there were two names mentioned. అక్కడ రెండు పేర్లు ఉన్నాయి. రెఫాయా According to Nehemiah chapter 3 verse 9. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారము Ruler of half part of Jerusalem. యెరూషలేములో సగము భాగములకు అధిపతి. Next is Shalom. ఆ తరువాత షలోమ్ Chapter 3 verse 12. 3వ అధ్యాయము 12వ వచనం. They did not have an independent spirit. వాడు స్పిరిట్ వారికి స్వతంత్ర మనసు వారికి లేదు. And they always want to be dependent with one another, work together, cooperatively. వారెప్పుడు కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడి, ఒకరితో ఒకరు సహకరించి, ఒకరితో ఒకరు కలిసి పనిచేసేటువంటి వారు. And now
We are going to the portion we are starting today. ఈ దినమున మనం ప్రారంభించినటువంటి భాగానికి వెళ్దాం. ఇప్పుడు Not only spiritual leaders, ఆత్మీయమైనటువంటి నాయకులే not కాదు, only administrative leaders. మరి కార్యనిర్వాహకులే కాదు, Our eyes must be on the congregation. మరి యొక్క కన్నులు సమాజం మీద కూడా ఉండాలి. In verse 4 to 38, 4 నుండి 37 వరకు we have the names of people we find in Ezra chapter 2 also. మరి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క పేర్లు ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయంలో కూడా ఉన్నాయి. And beloved, keeping the account of names of people is biblical. మరి ప్రజలు వారి యొక్క పేర్లు పట్టికలో ఉంచుట వాక్యానుసారమైనటువంటిది. It is important for prayer for various things. ప్రార్థన కొరకై, వేరు వేరు అవసరతల కొరకై ఒక పట్టికను కలిగి ఉంటే ఎంతో ప్రాముఖ్యమైనది. Oh, we don't want to have anything in this. మనకేమో ఎటువంటి రిజిస్టర్లు ఉండవు. Is yourself. But actually, they had the names of the people. కానీ నిజానికి చూస్తే వారు ప్రజల యొక్క పట్టికను వారు కలిగి ఉంటున్నారు. Not to just boost them up or not to make them happy, but it is a reference for the things of the Lord before the Lord. ఎందుకనగా వారిని ఏదో సంతోషపరచడానికి, వారిని ఏదో వారి మభ్యపెట్టడానికి కాదు, కానీ పేరు ఎదుట వారి పేరు భరించడానికి. Unless that is there, they cannot refer and appoint future leader. అనగా ఆ పట్టిక అనేది లేని ఎడల భవిష్యత్తు కొరకైనటువంటి నాయకులను వారు ఏర్పాటు చేయలేరు. A good leader does not do great things for God and vanish. A good leader, more than what he does now, he thinks about the future insight, and sets up leaders in different age groups. మంచి నాయకుడు దేవుని కొరకే గొప్ప కార్యాలు చేసి తనకి అంతతో తాను కనుమరుగైపోడు, కానీ ఒక మంచి నాయకుడు దేవుని కొరకే మంచి పని చేసి భవిష్యత్తు కొరకైనటువంటి పనిని భద్రం చేయడం కొరకై వేరు వేరు వయస్సులు తరహాలో కలిగినటువంటి వారిని తాను నియమిస్తాడు. A good leader is not like a second. మరి ఒక మంచి నాయకుడు అంటే ఇస్కియా వంటి వాడు కాదు. In my days that will be good, it is enough. ఆ దినంలో సమాధానం కలిగి ఉండడం వేరే. That is not a real servant of God, and the child of God was called into spiritual world's responsibility. We have to think about the future. ఆత్మీయమైనటువంటి బాధ్యతలోనికి, ఆత్మీయమైనటువంటి పనిలోనికి పిలువబడినటువంటి దేవుడి బిడ్డ, దేవుడి దాసుడు తనకు ఉండవలసినటువంటి లక్ష్యం కాదు, కానీ భవిష్యత్తు కొరకైనటువంటి వారు కలిగి ఉండాలి. And then we find verses 8 to 25. 8 నుండి 25 వరకు చూస్తాం. List of numbers of people, family wise. మరి ప్రజల యొక్క పట్టిక కుటుంబముల రీతిగా ఉంటుంది. That is the name. మరొకసారి చూద్దాం. This we cannot study very closely. We cannot go into this deeply. ఇది ఇప్పుడు ఎంతో సమీపంగా లోతుగా దీన్ని మనం ధ్యానించుకోవాలి. As we give them titles, మరి టైటిల్స్ మాత్రమే so చూస్తాం. that we can understand why this list is going on increasing. తద్వారా ఎందుకు ఈ పట్టిక ఇలా వృద్ధి చెందుతూ వచ్చింది అర్థం చేసుకోవాలి. Verse 8 to 25, family wise list. 8 నుండి 25 వరకు కుటుంబముల రీతిగా పట్టిక ఉంది. Verse 26 to 38, village wise. 26 నుండి 36 వరకు గ్రామాల వారీగా పట్టిక ఉంది. And verse 38, we find there is a name Senana. మరి 37 వచనంలో సెనాయా అనే పేరు. And the village from which the great number of people were there. కనుక ఆ పట్టణం నుండి గొప్ప సంఖ్యలో ప్రజలు ఉన్నారు. Senana means, the word Senana means hated, a man who was hated. సెనాయా అనగా ద్వేషించబడినటువంటి వాడు. And actually he belongs to a lower class in society. నిజంగా చూస్తే సమాజంలో తాను తక్కువ స్థాయి చెందినటువంటి They had equal rank with the people of God. కానీ దేవుడి ప్రజలతో అయితే సమానమైనటువంటి తరహా కలిగి ఉన్నారు. And verses 39 to 60, 39 నుండి 60 వరకు చూస్తే the servants of the sanctuary. మరి గుడారంలో పనిచేస్తున్నటువంటి సేవకులు. And we find first of all the priests. మొట్టమొదటిగా రాజులను చూస్తున్నాం. And in verse 13, 39 to 42, 39 నుండి 42 వరకు 4 classes of priests. 4 తరగతులకు చెందినటువంటి యాజకులు. And see, all these things Holy Spirit has recorded. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు రాసి ఉంచాడు. Everything is done in order. అన్నీ కూడా క్రమంలో జరిగించబడ్డాయి. Nothing is no as the Lord leads you. ప్రభు నడిపించినట్లు చేద్దామని అన్నట్లు కాదు. They had everything inside, planned, prayed, and set down as they thought it was God's will. ప్రతిదీ కూడా ఒక క్రమంగా క్రమబద్ధంలో ఇది దేవుని చిత్తము అని నిశ్చయపరచుకుని వారి క్రమపరుచుకుంటున్నారు. 1 Chronicles chapter 24 also we find David did the same. మొదటి దినవృత్తాంతంలో 24వ అధ్యాయంలో కూడా దావీదు అదే చేస్తూ వచ్చాడు.
18 వరకు మనం చూస్తున్నాం. It is important to set the house of God in order. దేవుని క్రమంలో ఉంచడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. So the priests were put there, and according to different classes of priests, with different kinds of responsibilities assigned to each class. ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి 4 వేర్వేరు తరగతుల్లో యాజకులను అక్కడ నియమించుకున్నారు. I think you have heard about a square plug in a round hole. కనుక ఒక హోల్ ఉన్నటువంటి స్క్వేర్ ప్లేట్ దాని గురించి మీరు విని ఉంటారు. That is out of place. అది అవుట్ ఆఫ్ ప్లేస్. The square should be in a square hole. ఆ యొక్క స్క్వేర్ అనేది ఆ స్క్వేర్ హోల్ లోనే ఉండాలి. When they think about the congregation, they also know to which kind of work they belong. మరి సమాజం గురించి మరి వారు ఆలోచించినప్పుడు ఏ పనికి to which group they belong. ఏ తరగతికి చెందిన వారు అనే వారికి తెలియాలి. I cannot interfere with somebody's work. నేను వేరే వారితో నేను జోక్యం చేసుకోకూడదు. When you become a God servant, నేను దేవుని సేవకుడైనప్పుడు and then I have to announce the song number, వారి పాట ప్రకటించాలి, పాఠశాల ప్రకటించాలి, and then others will help to sing. మరి వేరే వారు పాట పాడడానికి సాధించేవారు. But I said it was the responsibility that I should also sing. మరి నేనే మరి పాడుతాను, నేను కూడా పాడతాను, అది కూడా నా బాధ్యత అని చెప్పకూడదు. You see some people singing. కొంతమంది నవ్వుతున్నారు, నేను చూశాను. అప్పుడు నవ్విన వారిని కొంతమంది నేను చూశాను. But I was not singing. కానీ నేను పాట పాడుతూ వచ్చాను. And my son told me, అయితే నా కుమారుడు చెప్పాడు, when you sing here, I better you can come out and listen to your own singing. నువ్వు పాడినప్పుడు డాడీ నువ్వే వచ్చి నీ పాట ఎలా ఉందో నువ్వు వినాలని కోరావు. ఎందుకంటే ఎంతో భయంకరంగా Out of tune, మరి దానికి సక్కని స్వరం లేదు, out of note. మరి నోట్ కూడా లేదు. People who stand with you, they have a difficult time. నీతో నిలబడి పాడేటువంటి వారికి చాలా కష్టంగా ఉంది. And I did not try it. అప్పటి నుంచి నేను పాటలు పాడేది ప్రయత్నం చేయలేదు. Everybody cannot do everything. ఎందుకంటే ప్రతి వారు ప్రతి పని చేయలేదు. And we have to assign duties, and we have to see everything is maintained properly. కనుక ప్రతిదీ కూడా పనిని అప్పగించాలి, ప్రతిదీ కూడా క్రమంలో జరుగునట్లుగా మనం చూడాలి. And wherever we find in verse 43, 43వ వచనంలో చూస్తున్నాం, the Levites also were to serve in the temple. అక్కడ మందిరంలో సేవించడానికి లేవీయులు కూడా ఉంటున్నారు. And in verse 44, 44వ వచనంలో the Levites were singers, ఆ లేవీయులు గాయకులైన వారు ఉంటున్నారు. and they have to worship the Lord. వారు ప్రభువును ఆరాధించాలి. What happened all these years? ఈ సంవత్సరాలన్నీ ఏమైంది? In the captivity there was no song, చెరలో ఉన్నప్పుడు ఏ పాట లేదు, no joy, no song, no promotion of God's work in captivity. ఏ సంతోషం లేదు, ఏ యొక్క ఆరాధన లేదు, ప్రభువుని హెచ్చించే ఏ మాత్రం లేదు వారి చెరలో ఉన్న దినాలని. But they have come back to Jerusalem. ఎప్పుడైతే యేరుషలేముకు తిరిగి వచ్చారో Nehemiah didn't say, no, I was called to only put up the 4 walls. నేనే కదా ఈ యొక్క 4 గోడలు నిర్మించాను, నా పని అయిపోయింది, Let it be. ఇంకా అది అలా I ఉంది, love the holiday. ఆ హాలిడే ఇద్దాం ఇంకా. No. Even about God's house, He carefully put people, those who sing and the Levites who carried on their responsibility. అయితే దేవుని యొక్క పనిలో ఎవరైతే పాడతారో ఆ యొక్క పనిని ముందుకు ఎవరైతే కొనసాగింపు చేస్తారో అట్టి వారిని లేవీయులను తాను నియమించుకుంటున్నాడు. Verse 45. 45వ వచనం, Porters. ద్వారపాలకులు. What are these porters? ఎవరి ద్వారపాలకులు? In Telugu it is clear. తెలుగులో తేటగా ఉంటుంది, In English it is not clear. ఇంగ్లీష్ లో అంత తేటగా లేదు. Porter means the railway porters who carry luggage only, I would say. ద్వారపాలకులు పోర్టర్ అంటే రైల్వే స్టేషన్ లో లగేజ్ పోస్తారు వారు. That is English. అది ఇంగ్లీష్ But భాష. actually, they were like watchmen. నిజానికి వారు చూస్తే కావలో Doorkeeper. వారు వారి మీద కాపు కాసేవారు. Very important, watchful job. కనుక చాలా కాపు కాసే కావలి కాయగా చాలా ప్రాముఖ్యమైన పని. Nobody said this is a small work and this is a big work and this is difficult work that is easy job. They did not say it. కనుక వారు ఎలా చెప్పలేదు ఇది చిన్న పని, అది పెద్ద పని, ఇది తేలిక పని, అది బరువైన పని, అలా వారు ఎవరు ఏం చెప్పలేదు. They were faithful. వారు నమ్మకస్తులు. And then we find verses 46 to 60. తర్వాత 46 నుండి 60 వరకు కూడా చూస్తాం. 35 families, among them Nethinims. మరి నెథనేయులైనటువంటి 35 కుటుంబములు. And they were captives like the Gibeonites. వారు గిబియోనీయుల వలె వారు చెరగా తీసుకున్న
కాబట్టి They have to do the labor of bringing water and వారు నీళ్లు చేసేటువంటి పని వారి. And verse 61 to 65. 61 నుండి 65 వరకు Those who could not show their genealogy. ఎవరైతే వారి యొక్క వంశావళిని ఆ యొక్క పట్టికలో చూపించలేకపోయారు. They could not prove their Jewish roots. వారు వారి కలిగి ఉన్నటువంటి యోధా హక్కులు వారు ఎవరైతే కనబరచలేకపోయారు. 61, 62. 61, 62 వచనాలు. తెల్మెలహు, తెల్షారా, కెరూబు, ఆదోను, ఇమ్మేరు మొదలైన స్థలం నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలు సంబంధంలో ఆలోచించారు. తమ ఇంటి పేరులను తమ వంశావళి పత్రికలను కనబరచలేకపోయి వారెవరగా దేవాయ వంశస్థులు, టోబియా వంశస్థులు, నికోదా వంశస్థులు, వీరు 642. And they could not show their register. వారు వారి వంశావళి పత్రికను చూపించలేకపోయారు. And verse 63 to 65. 63 నుండి 65 వరకు They have to forfeit, they have to leave their privilege as the ministers of God. దేవునికి ఇంట్లో పరిచారకులుగా ఉండేటువంటి వారి యొక్క బాధ్యతను వారు విడిచిపెట్టాల్సి వచ్చింది. If I do not have a history of the born again experience and submission to God, submission to authority, it will be difficult. కనుక నేను తిరిగి జన్మించినటువంటి నా చరిత్ర, దేవునికి లోబడినటువంటి నా యొక్క చరిత్ర, నాపై అధికారులకు లోబడినటువంటి నా చరిత్ర లేకపోయినప్పుడు దీన్ని రుజువుపరచడం కష్టమే. Suppose the register was not there. అయితే అక్కడ పత్రిక లేదు. It was God's order. అది దేవుని యొక్క క్రమం. It was God's order. Priests can be brought in by using Urim and Thummim. అయితే అక్కడ ప్రభు యొక్క క్రమం ఏంటంటే యాజకులు రావాలి, ఊరీము తుమ్మీము తీసుకుని రావాలి, దాని ద్వారా వారు పరీక్షించాలి. Even register is not there, name is not there. అక్కడ పత్రిక లేదు, వారి పేరు లేదు. అది పోయినా సరే They can be taken for ministry. అక్కడ వారు బాధ్యత తీసుకోవచ్చు. But in Babylonian captivity, Urim lost and Thummim also. కానీ బబులోను చెరలో ఉన్నప్పుడు ఊరీము పోయింది, తుమ్మీము కూడా పోయింది. So they were put out of the ministry. అని పని నుండి పక్కన పెట్టబడ్డారు. And 67 and up to 69 verses. 67 నుండి 69 వరకు Even the servants, the slaves, and the cattle names are given. అక్కడ దాసులైనటువంటి వారు మరి పశువులు వాటి పేరు కూడా ఇవ్వబడ్డాయి. And it's a wonderful thing that the list is there. We are not able to study very closely. We are just mentioning. అక్కడ ఉన్నటువంటి పట్టిక దాన్ని మనం ఎంతో సమీపంగా ధ్యానించుకుంటున్నాం. And verse 70 and 73. 70 నుండి 73 వరకు మనం చదువుతున్నాం. And read it responsibly. మనం చదువుతున్నాం. Some of the chief of the fathers came unto the word. The Trishara gave to the treasury 1,000 drams of gold, 50 basins, 533 garments. మరియు దగ్గరలో సభాలైన వారు కొందరు ఖజానాలో నోట్ల రోజులు బంగారు 14 లక్షల నీటి పోషించి వేసి And that which the rest of the people gave was 30,000 drams of gold and 2,000 pounds of silver and 307 Greek garments. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనుల్లో కొందరు పెద్దలు ఇశ్రాయేలీయులందరూ తమ పట్టణములలో వాసం చేసి. Here we find they were giving God His rightful place in the new setup of the ministry. పరిచర్యలో నూతనంగా మరి క్రమపరచబడినటువంటి పరిచర్యలో దేవుడికి ఏ స్థానం అయితే ఇవ్వాలో ఆ స్థానాన్ని వారు చూస్తున్నారు. Beloved, we know the history of the Israelites. ఇశ్రాయేలు చరిత్ర మనకు తెలుసుకున్నారా? It is the history of the Israelites first of all in relationship to God. మరి ఇశ్రాయేలు యొక్క చరిత్ర దేవునికి సంబంధించినదై ఉంది. For a believer, the history of his work for the Lord, labor for the Lord, ministry of the Lord is his history, his relationship with the Lord. మరి ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, దేవుని కొరకే చేసే పని, దేవుని కొరకే చేసే ప్రయాసం అంతా కూడా దేవునితోటి అది సంబంధించినదై ఉంది. These people gave the rightful place to God. దేవునికి సరైనటువంటి స్థానాన్ని వారు ఇచ్చేవారు. And then the other things the Lord looked after. ఆ తర్వాత వాటిని ప్రభువే చూసుకున్నాడు. And we find the leaders are also very examples to follow. అక్కడ నాయకులు కూడా వారి మాదిరిని ఇచ్చిన వారు ఉంటున్నారు. Whom we find first? Whose name we find first? ఎవరి పేరు మనం చూస్తాం? Trishara.
తిర్షాదా That is Nehemiah. ఆయన నెహెమ్యా. Tirshada is the word for governor. మరి తిర్షాదా అనగా గవర్నర్ అనేటువంటి మాట. A lot of respect. అది ఎంతో గౌరవమైనటువంటి ఆ పదం. I am a governor. నేను గవర్నర్ను. I have to keep up my dignity. నేను నా డిగ్నిటీ కాపాడుకోవాలి. And I need cards for the comfortable car. కనుక అద్భుతమైన మంచి కార్లు కావాలి. And so many people around me. నా చుట్టూ మనుషులు ఉండాలి. I think they say Hoda. I don't know what they use. They say Hoda. మరి హోదా వారి పలుకలు తెలియదు కానీ మరి వారి మాట పలుకుతూ ఉన్నారు నా చుట్టూ ఉన్న వారు. And Tirshada, the governor, more than anything, he set up an example for us. కనుక ఇక్కడ తిర్షాదా అనగా గవర్నర్ అయినటువంటి వ్యక్తి అన్నిటికంటే ముఖ్యంగా తాను చక్కటి మాదిరిని ఇచ్చాడు. Not saying you do, but do as I do. నీవు చేయి అని చెప్పడం కాదు, కానీ నేను చేసినట్టుగా నీవు చేయని చెప్పడం. So he became an example for people of God. దేవుని ప్రజలకు తానే చక్కటి మాదిరిగా ఉంటున్నాడు. And he gave first. తాను మొదటిగా ఉంటున్నాడు. Not worrying about what others give. ఇతరులు ఇచ్చేదేదో దాని వల్ల కాదు, కానీ తాను మొదటిగా ఇస్తున్నాడు. In our littleness, in our canty, whatever God gives us very little, దేవుడు మనకి ఏదైతే ఆ కొంతైనా ఇస్తున్నాడో ఆ కొంతలో నుండి not even enough to meet our needs, our family needs. మన అక్కర్లు మన కుటుంబాలను కూడా తీర్చబడడానికి సరిపోవు. Children are studying, పిల్లలు చదువుతున్నారు, and our food is not so luxurious. మరి మనకి ఆహారం కూడా అంత లగ్జరీగా ఉండదు. Medical expenses may be there. మరి మెడికల్ సంబంధమైన ఎక్స్పెన్సెస్ ఉంటాయి. So many things are there. ఇతరమైన అనేకమైన ఉంటాయి. Struggling. ఎంతో పోరాటం. I don't think you are only doing having that. I was also having that. నీవే కలిగినావు అనుకోకు, నేను కూడా కలిగిస్తున్నాను. So I have the tears of your life. కనుక నేను మీ కన్నీరు నింపుతున్నాను. But in the midst of that, as leaders, spiritual leaders of God's people, we should pray, we should be examined giving also. కనుక వాటన్నిటి మధ్యలో కూడా నాయకులుగా మనం ప్రార్థించాలి. ఇచ్చే విషయంలో కూడా మనం మాదిరిగా ఉండాలి. At least not with little. కనుక కనీసం కొంతతో ప్రార్థించాలి. So what little we have, ఎంత కొంత మనం కలిగి ఉన్నామో the first name of the giver's list. Of course, nobody puts a list. Is the first name of the giver's list is our name. Actually, as a spiritual leader will come. కనుక పేరు పెట్టగానే పట్టికి పెట్టగానే ఒక మరి మాటకు చెప్తే మరి ఆత్మీయమైనటువంటి నాయకులు ఇచ్చేటువంటి వారిలో మన పేరే ఉండాలి. And verse 33 last part. 73వ వచనము ఆఖరి భాగం. When the 7th month came, the children of Israel were in their city. 7వ నెలగా ఇశ్రాయేలీయులు తమ పట్టణంలో నివాసమైంది. Here also importance of God's plan, God's thought. ఇది కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తలంపు. Why they were in such a hurry to finish everything before the 7th month? ఎందుకు 7వ నెల రాకముందే అంతా ముగించాలనేటువంటి పనిలో వారు ఉన్నారు. 7th month is the month we find that there were wonderful feasts of the Lord. మరి 7వ నెల అద్భుతమైనటువంటి పండుగ ఆచరించేటువంటి నెలగా ఉంది. The feast of atonement. మరి ప్రాయశ్చిత్తాల పండుగ. Another wonderful feast, the feast of tabernacle. పర్ణశాల పండుగ మరొక అద్భుతమైన పండుగది. And they want to finish everything and be ready for those feasts of fellowship. మరి ఆ యొక్క పండుగలకు ముందే ఈ పండుగని ముగించి ఆ పండుగ సమయంలో సహవాసం కలిగి ఉండాలని చూస్తున్నారు. So they were in a hurry to long to have this peace with one another and this fellowship with one another, fellowship with God. ఈ ఒకరితో ఒకరి సహవాసము, దేవుడితో సహవాసము కలిగి ఉండాలనేటువంటి ఆతృతలో దేవుడు ప్రజలు ఉంటున్నారు. That is why this 7th chapter reminds us, though the work is great, yet protecting the work is greater. మరి 7వ అధ్యాయం మనకి ఏం తెలియజేస్తుందంటే పని గొప్పదైనప్పటికీ కూడా పనిని భద్రపరచడం కూడా గొప్పదే అని తెలియజేస్తుంది. If you look back, Nehemiah chapter 6 verse 3, Nehemiah said, I am doing a great work. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము మనం వెనక తిప్పి చూసినట్లయితే నెహెమ్యా అంటున్నాడు, నేను చేయించిన పని గొప్పది అంటున్నాడు. It's a great work. నిజమే గొప్ప పని. After finishing, the greater work is to set up the future important leadership and things. ఆ పనిని ముగించిన తర్వాత ఇంకా గొప్ప పని ఏంటంటే భవిష్యత్తు కొరకై నాయకులను నియమించుట. In this 7th chapter, we did not have much to meditate. 7వ అధ్యాయంలో మరి ధ్యానించడానికి ఎక్కువగా మనకి లేదు. One important thing is, కొత్త ప్రాముఖ్యం ఏంటంటే all the names are recorded 2 times in the scripture. లేఖనంలో ఈ పేర్లన్నీ కూడా 2 పర్యాయాలు రాయబడ్డాయి. From generation to generation, people of God are reading them. తరముల వెంబడి తరము దేవుని ప్రజలు వీటిని చదువుతూ వస్తున్నారు. Because God honored everyone who
దేవుని ఇంటి కొరకై ఎంతో కొంతైనా సరే చేసేటువంటి వారిని ప్రభు గణపరచాలి కోరుతున్నాడు. రెండు పర్యాయాలు వారి పేరు వినిపించబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు 6:10. దయచేసి ఎవరైనా ಚಲವಡಿ. ನೀವು ದೇವಜನರಿಗೆ ಉಪಚಾರ ಮಾಡಿದಿರಿ, ಇನ್ನೂ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೀರಿ. ಈ ಕೆಲಸವನ್ನು ಇದರಲ್ಲಿ ನೀವು ದೇವರ ನಾಮದ ವಿಷಯವಾಗಿ ತೋರಿಸಿದ ಪ್ರೀತಿಯನ್ನು ಆತನು ಮರೆಯುವುದಕ್ಕೆ ಅನ್ಯಾಯಸ್ಥನಲ್ಲ. ప్రభు కృతజ్ఞత లేని వాడు కాదు, ఆయన ಎಲ್ಲ వేళలో కూడా ఆయన కృతజ్ఞత కలిగినటువంటి వాడు. An important chapter in Nehemiah, chapter 8. శ్రీలారా నెహెమియా గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. And in Nehemiah chapter 8 we find that people are aroused to their godly seed by the word of God. దేవుని యొక్క వాక్యము తోటి తమ యొక్క సంతతిని పెంచుతూ వచ్చినారు. Word of God should not be limited. దేవుని యొక్క వాక్యము మరి తక్కువగా చేయబడకూడదు, పరిమితి చేయబడకూడదు. పరిస్థితిని బట్టి కాదు, ప్రజలను చూడవద్దు. మరి వారు వినేటువంటి వారుగా ఉన్న వారు కనబడతారు. నీ యొక్క మాటలో త్వరగానే మాటలు పలికేటువంటి వారుగా ఉన్నారు. And with all this, please be sure, if you want to bring back the fire of God to keep the work going, our preaching should not be limited, cut short. It should go in full strength. ఇలా ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఆ యొక్క జీవాన్ని తిరిగి తీసుకుని రావాలి అంటే, ప్రభు యొక్క ఆజ్ఞను తిరిగి తీసుకుని రావాలి అంటే, మీరు ఇచ్చేటువంటి వర్తమానాలు కుదించి చెప్పేది కాదు, కానీ దేవుడి వాక్యాన్ని విస్తారంగానే పంచుకోవాలి. Preaching of the word, not stories. కనుక వాక్య బోధన అంటే వాక్య బోధనే, కానీ కథలుగా చెప్పేది. Nowadays I am moving to different places. ఈ దినాల్లో వేరే స్థలాలు నేను చూస్తున్నాను. Sometimes I sit down and listen. కొన్నిసార్లు నేను కూర్చొని వింటున్నాను. When I was going in the street, I saw the van. ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు నేను ఫ్యాన్ చూశాను. So many dead bodies they are carrying. అక్కడ చాలా మృతదేహాలు మోసుకొని వెళ్తున్నాను. I am not criticizing. నేను విమర్శించలేదు, నేను ఎంతో నొప్పితో చెప్తున్నాను. The brother has seen the TV the last night. మా సహోదరుడు గత రాత్రి టీవీ చూశాడు. He is taking Bible message. ఆయన టేబుల్ తీసి తీసుకుంటాడు. Not word of God. దేవుని వాక్యం కాదు. That they are saying dead bodies and it is very terrible to see. Very terrible to hear, I can understand. Very terrible to see. But to see TV. మృతదేహాలు తీసుకెళ్తున్నారని చెప్తున్నాడు. అంటే వారి వినడానికి భయంకరమైన పర్వాలేదు, కానీ చూడటానికి భయంకరంగా ఉంటున్నాడంటే ఆయన చూశాడు. Already told that brother, don't sit in front of TV. Your own children are complaining about you to be. అప్పటికే చెప్పినాము ఆ సంఘ పెద్ద, అయ్యా నువ్వు టీవీలో కూర్చోదు, నేను కూర్చొని నీ పిల్లలే మాకు కంప్లైంట్ చేస్తున్నారు. Don't read the Bible, you don't pray. Your children are complaining. మీరు వాక్యం చదవమని, ప్రార్థన చేయమని నీ పిల్లలే మాకు ఫిర్యాదు చేస్తున్నారు. ఆయన నాకు మంచి స్నేహితుడు, మంచి సహోదరుడు. So many good things in him. మంచి పనులు చాలా ఉన్నాయి. Sunday table ministry explaining how the vans come 101, 108 number carrying dead bodies. టేబుల్ మెసేజ్ లో చెప్తున్నాడు అనమాట. 108 వచ్చింది, ఏ రీతిగా మృతదేహాలను మోసుకెళ్తుంది, అంబులెన్స్ వచ్చి వాటి చెప్తున్నాడు. From Andhra Pradesh, so many college students died. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది కాలేజీ విద్యార్థులు చనిపోయారు. And finally he says, చివరిగా ఉంటున్నాడు, take care. జాగ్రత్త, And search yourself, take body members. దీన్ని రక్షించుకో, ప్రభువులో పాల్గొనాలి. Don't think that this is. నేను విమర్శిస్తున్నాను అనుకో. How much heart is pain? ఎంతగా దాని నా హృదయం ఆచుకుంటుంది. All right, you say something really happening, it is good. నిజంగా జరిగిన విషయం చెప్తున్నారు, మంచిదే. But where is God's word? అయితే దేవుని వాక్యం ఎక్కడ? There was a man called Brother Spurgeon. ఒక సహోదరుడు ఉన్నాడు, అతని పేరు స్పర్జన్. He said, in your preaching, release the lion as soon as possible. వారి నీ యొక్క వర్తమానంలో Lion, yes. ఆ యొక్క సింహాన్ని ఎంత త్వరగా ఎంత తొందరగా విడిచిపెట్టు. That is God's word. అనగా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టు. You may go to story, you may go to example, you may go to real incident, but go to God's word again and again. That alone will make people wonderful spiritual. ఏదో ఒక కథని ఉదాహరణ ఏదో జరిగిన సంఘటన చెప్తావు, కానీ దేవుని వాక్యాన్ని పదే పదే నువ్వు విడిచిపెట్టు, అదే నిజంగా పనిచేస్తుంది అన్నాడు. That is why the word of God should be there to keep the revival burning continuously. ఉజ్జీవమును
వెలిగి ఉండేదానికి దేవుడు వాటిని ఎంతో అవసరమై ఉంది. In that failure is there, then the work will be smacked up, destroyed. ఆ విషయంలో వాక్యం విషయంలో తగ్గిపోతే దేవుడి పనంతా కూడా కూలిపోతుంది. Shall we read Nehemiah chapter 8? రండి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము verses 1 to 8. 1 నుండి 8 వరకు We read responsibly. మనం మార్చి చదువుకుందాం. But we have not time to meditate everything. అయితే అంతా ధ్యానించడానికి సమయం లేదు మనకు. Because I want to have at least some time of prayer. కొత్త సరే మన ప్రార్థన